తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తులు, కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు ప్రారంభమయ్యాయి. రాజేంద్రనగర్లో మీ సేవ వద్ద రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. మీ సేవలో సమర్పించిన అప్లికేషన్స్ ను రాజేంద్రనగర్ అసిస్టెంట్ సివిల్ సప్లై కార్యాలయంలో ప్రజలు అందజేస్తున్నారు. నిన్న మీ సేవలో రేషన్ అప్లికేషన్ కి సంబంధించిన పోర్టల్ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో జనాలు కార్యాలయానికి వస్తున్నారని అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ పుల్లయ్య తెలిపారు. ఎవరూ ఇబ్బంది పడవద్దని, రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వివరించారు. గతంలో రేషన్ కార్డు అప్లై చేసుకుని వారు ప్రజాపాలనలో కూడా రేషన్ కార్డు పేర్లు లేని వారు మాత్రమే మీ సేవలో అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వారు మీ సేవనందు కొత్త దరఖాస్తులకు కానీ వారి యొక్క పేర్లను కరెక్షన్స్ కానీ, నేమ్ అడిషన్స్ కానీ, డిలేషన్స్ కానీ వివిధ వాటికి ఇచ్చినది. అవన్నీ కూడా మీరు మీ సేవనందు చేసుకొని మా కార్యాలయంలో 10:30 నుంచి 5 గంటల లోపల అన్ని కార్యాలయ సమయంలో మేము సమర్పిస్తూ మీకు తీసుకొని వాటిపై విచారణ చేసి మీ యొక్క సమస్యలు మీ యొక్క వాటిని పరిష్కారం చేస్తాం. మీ యొక్క కార్డులను ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే కొత్త కార్డులు కూడా అందజేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. నిత్యం జరుగుతుంది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, అన్ని వేళలో ఇది ఉండదని చెప్పినారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పర్లేదు, తొందరపడాల్సిన పర్లేదు. ఏదైనా మీ ఒకరి తర్వాత ఒకరు మీ యొక్క అర్జీలను మీ సేవలను నమోదు చేసుకుని మా కార్యాలయం సమర్పిస్తే మేము మీ పరిష్కారం చేస్తాం.